హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, వివిధ ప్రభుత్వ శాఖల్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో 567 ఎంటీఎస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ఈ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి, ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవసరమైన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి ఈ పోస్టులకు సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి విడుదల చేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ కోసం ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ మధ్య ఆన్లైన్లో దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. చాలా రకాల డిపార్ట్మెంట్స్లో ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్, ట్రైనింగ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ అకౌంట్స్ ఆఫీస్, లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరేట్, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, వీటితో పాటుగా ప్లానింగ్, డైరెక్టరేట్ ఆఫ్ ట్రైనింగ్, యూటీసీసీఎస్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఆర్కియాలజీ, లా, జస్టిస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఆడిట్, ఢిల్లీ ఆర్చీవ్స్ వంటి డిపార్ట్మెంట్స్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. టోటల్గా 567 వేకెన్సీస్ అయితే ఉన్నట్టుగా నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ అయితే సేమ్ ఉంటుంది. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. అలాగే వయసు విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు. పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే 18,000 నుంచి 56,900 మధ్య బేసిక్ పే స్కేల్ అయితే ఉంటుంది. దీంతో పాటు చాలా రకాల అలవెన్సెస్ అయితే వర్తిస్తాయి. ఇవి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ ఉద్యోగాలు అని నోటిఫికేషన్లోనే స్పష్టంగా తెలియచేయడం అయితే జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అయితే దానిలో ఒక ట్విస్ట్ ఉంది. ఆ డీటెయిల్స్ కూడా మీకు అయితే చెప్తాను. మరి ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలామందికి డౌట్ ఉంటుంది, ఏపీ వారు అప్లై చేసుకోవచ్చా, తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చా, ఇలా కామెంట్స్ కూడా చేస్తారు. అలాంటి డౌట్స్ ఏమీ అవసరం లేదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్ ఇది సబ్మిట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఏజ్ ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వంటి డీటెయిల్స్కి మ్యాచ్ అయితే అప్లై చేసుకోండి. ఆన్లైన్లోనే ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఇస్తారు అనేది కూడా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఈ ఒక్క ఉద్యోగాలకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ ఉంటుందని నోటిఫికేషన్లో లేదు, కానీ ఢిల్లీలోనే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ పేపర్ అయితే మాత్రం ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. ఇది కూడా మీరు గమనించండి. చాలామందికి ఇలాంటి డౌట్స్ ఉంటాయి కనుక ఇక్కడే మీకు క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ ఉద్యోగాలకు మార్చి 8వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఫీజు విషయానికి వస్తే ఎక్కువ ఫీజు అయితే లేదు. ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్సు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్సు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్సు మరియు ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఫీజు అయితే లేదు. కేవలం మిగతా క్యాండిడేట్స్కి మాత్రమే 100 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది అని నోటిఫికేషన్లు ఇచ్చారు. మిగతా వాళ్ళు ఇక్కడ మనకి ఇప్పుడైతే చెప్పామో వాళ్ళందరికీ కూడా ఫీజు నుండి మినహాయింపు అయితే ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఒక టైర్ 1 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది 2 గంటల సమయం ఉంటుంది. టోటల్గా 200 ప్రశ్నలు ఇస్తారు. 200 మార్కులకి అని చెప్పారు. టోటల్గా 200 మార్క్స్కి ఉంటాయి. మొత్తంగా చూసుకుంటే సిలబస్ అనేది 4 సెక్షన్ల నుంచి వస్తుంది. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటిక్, న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించిన ప్రశ్నలు అయితే వస్తాయి. ప్రతి సెక్షన్ నుంచి కూడా 40 మార్కులు చొప్పున మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇందాక చెప్పాను, హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి పరీక్ష అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అప్లికబుల్ అయితే అవుతుందని ఇవ్వడం అయితే జరిగింది. ఏదైనా జాబ్కి రిక్వైర్మెంట్ ఉంటే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని
ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలియజేశారు. ఇక్కడ మీకు ఒక ట్విస్ట్ ఉంటుందని చెప్పాను కదా! ఆ ట్విస్ట్ కూడా చెప్తాను. మరి ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. అలాగే క్వాలిఫై మార్క్స్ మినిమమ్ అయితే రావాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే 40% రావాలి. అదేవిధంగా ఓబీసీ ఢిల్లీకి చెందిన వారైతే 35% రావాలి. ఎస్సీ, పీహెచ్ క్యాండిడేట్స్ అయితే 30% అయితే రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క రిజర్వేషన్ ఆధారంగా 5% మళ్ళీ అక్కడ మార్కుల్లో వాళ్ళకి రిలాక్సేషన్ అయితే వర్తించడం అయితే జరుగుతుందని తెలియజేయడం అయితే జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేయాలంటే వాళ్ళు అంటే ఢిల్లీకి చెందిన వాళ్ళైనట్లయితే వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. కానీ ఇతరులకు మాత్రం ఓబీసీ రిజర్వేషన్ అయితే వర్తించదు. అంటే ఢిల్లీ కాకుండా ఇతర స్టేట్స్ వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ అయితే వర్తించదు. వాళ్ళు అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో ఉండే పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. ఆ పోస్టులకి క్వాలిఫికేషన్ ఉండి ఆ పోస్టులకి ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేసుకోవాలి. వాళ్ళకి ఓబీసీ పరంగా ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించదు. అదే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఓబీసీ అవుట్సైడ్ క్యాండిడేట్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్ అండ్ దే మస్ట్ అప్లై అండర్ యూఆర్ కేటగిరీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో అది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఈ ఓబీసీ ఢిల్లీ వారైనట్లయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అయితే జరుగుతుంది. ఇది ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ చెప్పడం అయితే జరిగింది. మీరు కూడా ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ చూసి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ నెల 8 నుంచి మార్చి 8 వరకు కూడా ఆన్లైన్‌లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.